ముఖ్యమంత్రులు బయట దేశాలకు పోయినప్పుడు రాజకీయాలలో ముఖ్యమైన మార్పులు జరిగిన చరిత్ర ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూడా గట్లనే జరుగుతున్నదా ఏందనే అనుమానాలు కలుగుతున్నాయట. అవును, సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు పోయిండు కదా. ఇక్కడ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కడమ మంత్రులతో మీటింగ్ పెట్టిండు. మరి ఆ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు? సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఈ మీటింగ్ జరుగుతున్నదా, లేకుంటే ఎవరని లెక్క చేయకుండా జరుపుతున్న మీటింగ్ అనేది మనకు తెలియదు. కానీ ఉప ముఖ్యమంత్రి మాత్రం మంత్రులతో మీటింగ్ పెట్టి మాట్లాడిండట. సీఎం లేకుంటే డిప్యూటీ సీఎం మంత్రి మండలి మీటింగ్ పెట్టిండు కదా. వాళ్ళ నడుమ ఏమైనా జరుగుతున్నదా? వలస వచ్చిన కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ అని రెండు గ్రూపుల నడుమ బయటికి తెలియని కొట్లాట ఏమైనా జరుగుతున్నదా అన్నట్టు విలేకరులు ప్రశ్నలు అడిగితే కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడో ఈ నుంచి. ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉన్నప్పుడు పరిపాలన విషయంలో మంత్రుల సమావేశం తప్పేమీ లేదు. బట్టి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో సమావేశం జరిపినారని అనుకుంటా ఉన్నాను. అంతే తప్ప సీఎం రేవంత్ రెడ్డిని కాదని ముగ్గురు నలుగురు మంత్రులు కలిసి మాట్లాడుకున్నాడు చెప్పుకునేంత పెద్ద ముచ్చటేం కాదట. ఒకే కార్ల బట్టి సారింటికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పోయి 3 గంటలు ముచ్చట పెట్టిండ్రట. సీఎం బయట దేశాలకు పోయినప్పుడు మంత్రుల మీద మీడియాలలో తప్పుడు వార్తలు వచ్చుడైంది. వాటి వెనుక ఉన్నది ఎవరనే వాటి మీద చర్చలు చేసిండ్రా, లేకుంటే అందరు కలిసి ఏదైనా పెద్ద మార్పులు కలిగే నిర్ణయాలు చేస్తున్నారా? అవి ఏం కాకుంటే ఇంకేమన్నా ముచ్చటనా అనేది బయటకు తెలియదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి లేకుండా మంత్రులు ఇట్లా కలిసి మాట్లాడుకున్నందుకు కొత్త కొత్త డౌట్ అనుమానాలు వస్తున్నాయట తెలంగాణ జనానికి. కానీ పార్టీ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ మాత్రం అట్లా కలిసి మాట్లాడుకున్నట్ల తప్పేం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి ఎవరికి తెలియని రాజకీయం ఏం జరుగుతున్నది అనేది తెలవాలనంటే కొద్దిగా ఓపిక పట్టాల్సిందే, అంతే కదా. దడ్డనక డడ్డనక డామ్, దడ్డనక డడ్డనక డామ్. ఇన్నోళ్ళెవలో ఈయనోళ్ళెవలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక్క ఎన్నికల డప్పు మోగిందా. ఓ మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటి నుంచి కొత్త కొత్త మర్యాదలు షురువు అవుతాయి. ఇన్ని రోజులు మాట్లాడని మనిషి కూడా మామ, కాక, అత్త, అక్క అని వరుసలు కలిపి పిలుస్తారు. ఈసారి నేను ఎన్నికలలో నిలబడుతున్నా, జర నా గురించి ఆలోచన చెయ్యి అన్నట్టు చెప్తుంటారు. పట్టణాలలో ఉండే ఓటర్లు మీ ఓటు ఉన్నదో గల్లంత అయిందో చూసుకోండి. ఇప్పుడే మీ వార్డును డెవలప్ చేస్తామని పోయినసారి ఎన్నికలలో గెలిచి పని చేయని వాళ్ళను మనసులో పెట్టుకోండి. కులం, మతం, జాతి అని కొత్త కొత్త ముసుగులు కప్పుకొని వస్తారు. గుర్తుపట్టి ఓటేసి ఆలోచన చేయండి. ఈ ముచ్చట్లు ముందు ముందు చాలా చెప్పుకుందాం. కానీ 28వ తారీఖు నుంచి నామినేషన్లు షురువు అవుతాయట. 2 రోజుల తర్వాత అంటే 30 తారీఖున నామినేషన్లు ఆఖరు అన్నట్టు. తర్వాత విత్డ్రా చేసుకున్నాడు, ఫైనల్ లిస్ట్ తయారు చేసుడు, పోటీ చేసేదానికి అవకాశం లేని వాళ్ళను ఏరేసుడు, ఎన్నికల ప్రచారాలు చేసుడు ధూమ్ధామ్గా నడుస్తుంది. ఫిబ్రవరి 11వ తారీఖున ఓటర్లు లైన్లలో నిలబడి నచ్చిన నాయకుని డెవలప్ చేస్తాడని నమ్మకంతో ఉన్న లీడర్కు ఓటేసుడు ఉంటుంది అన్నట్టు. తర్వాత ఒక్కరోజు ఆగి అంటే 13వ తారీఖు ఓట్ల లెక్కింపు చేస్తారట. అదే రోజు ఎవరు గెలిచిండ్రు అనేది చెప్పుడు ఉంటుందట. కాబట్టి నిజంగా మీ బస్తీలను బాగు చేసుకోవాలని అనుకునే లీడర్లు మీ ఆలోచనలు పబ్లిక్తో పంచుకోండి. పబ్లిక్ మీరు కూడా పైసలు వంచేటోళ్ళను, బీరు బిర్యానీ తినిపించి తాపిచ్చేటోళ్ళను కాకుండా మంచోళ్ళని ఎన్నుకోండి. మనమైతే మాట్లాడుకుంటున్నాం కానీ ఖర్చు చేసేటోళ్ళు ఆగరు, తీసుకునేటోళ్ళు ఊకోరు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్ని కోట్లు ఖర్చు చేసిండ్రో అంతకంటే డబుల్ పైసలు పట్టణాలలో ఖర్చు చేసేదానికి కొడుతున్నది. మందు కాలువలై వారి తట్టు కూడా కొడుతున్నది. జెండాలు కుట్టేటోళ్లకు, బ్యానర్లు కట్టేటోళ్లకు, జేజేలు కొట్టేటోళ్లకు చేతి నిండా పని దొరుకుతుంది. మరి చూడాలి ఏ పార్టీ పట్నం ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుస్తుంది, ఏ పార్టీ వెనుకబడి పోతుంది అనేది 13వ తారీఖున తెలుస్తుంది.